అంటే దాన్ని యా పక్కన పెడితే సీతాయా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఈ సీతాలో ఉన్నటువంటి ఆకారం పుట్టి ఆకారం అయిపోతుంది. సీతయ అనాలి కానీ సీతాయా అనకూడదు. యా అనేది చేసినప్పుడు శబ్దంలో ఉన్నటువంటి చివరి దీర్ఘం పుట్టి అయిపోతుంది. సీతయా సీత చేత సీత కూడా సీతతో సీత చే అని అర్థం. అక్కడేమో కుమిలింగాలలో ఏనా చేసాం, ఇక్కడేమో యా చేసాం. యా చేసినప్పుడు మాత్రం వెనకుండేటువంటి దీర్ఘం పొట్టిదైపోతుంది. సీతయా ఇది చేరినప్పుడు సీతా మొదలైన పదముల చివరి దీర్ఘము పొట్టి ఆకారముగా మారును. అందుకనే సీత అంటే ప్రథమ, సీతయా అంటే సీత దీర్ఘం హ్రస్వం అయింది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమన్నాయి? సీతయ సీతాయ అంటుంది. సీతయ రమయ ఉమయ ఉషయ అని పై ఉదాహరణలను జాగ్రత్తగా గమనింపుడు. సీతయ మొదలైన పదముల తరువాత సహా అను అవ్యయమును వెనుక పేజీలో చేర్చుడు. మనం సహా ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఈ సహా అనే దాన్ని దీనికి కూడా చేర్చొచ్చు. సీతయా సహా సీతతో కూడా, సీతయా సహా సీతతో కూడా, రమయా సహా రమతో కూడా, ఉమయా సహా ఉమతో కూడా అని అన్నమాట. సీతయా సహా అంటే సీతతో కూడా. ఇక వాక్యమును చేయుడు. అహం సీతయా సహా చెప్పండి. అహం సీతయా సహగతా, త్వం సీతయా సహగతా, సా సీతయా సహగతా, తా సీతయా సహగతా, ఏషా సీతయా సహగతా, ఇయం సీతయా సహగతా, అసౌ సీతయా సహగతా. ఇంత ఏమి శ్రమపడలేదు. మనం ఎవరు నేర్చుకున్నది అన్నింటినీ ప్రథమా విభక్తిగా చెప్పాం, ద్వితీయ విభక్తిగా చెప్పాం, షష్ఠి సప్తమి అన్నింటి కూడా చెప్తున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. అహం సీతయా సహగత అంటే నేను సీతతో కూడా. ఇక 1వ పత్రమును చేపట్టి మన నిత్యపారాయణములు 7 పదములను క్రమముగా చేర్చుతూ అభ్యసింపుడు. మొట్టమొదటి పక్కన తీసుకోండి. తెలుగుల వైపున ఒక్కొక్క పదమే తీసుకోవడం. ఇవన్నీ విభక్తులు చెప్పచ్చు. అప్పుడేమంటాయి ఎన్ని విభక్తులు ఉన్నాయో అన్ని విభక్తుల నుంచి ఒక్కొక్క దానికి 7 వాక్యాలు అనంతమైనటువంటి భాషను మీరు నోరాలా పలకచ్చు, ఇతరులకు చెప్పచ్చు, మాట్లాడచ్చు, ఇలాంటివి ఎన్నో చేయొచ్చు అన్నమాట. సరే, షష్ఠి సప్తమి ప్రథమ సంబోధన ప్రథమ వాక్యములను కూడా కలుపుడు. మీకు చాలా భాష వచ్చినట్లును. ఈ వాక్యాలు చూడండి. యా సీతయా సహా యువత. ఇక్కడ యువతతో కూడా వెళ్ళినది. చూడండి, యా వచ్చింది చూసారా? సీతయా అన్నట్టుగా కాని దానికి కూడా రసం వచ్చింది. కయా సరగతాన్ని సీతయా అన్నట్టు కయా కాయా అని ఉంటే దానికి కయా వచ్చిందన్నమాట. కయా సరగత అంటే యువతితో కూడా వెళ్ళింది. దానికి సమాధానం ఏమిటి? రమ ఉమతో కూడా వెళ్ళింది. అంటే రమ ఉమయా సరగత. రమ అనేది ప్రథమ, ఉమయా అనేది ద్వితీయ. ఉమయా సహగత యువతితో కూడా వెళ్ళినది. సరళ శారదతో కూడా వెళ్ళినది. సరళ శారదయా సహగత. అపర్ణ పద్మతో కూడా వెళ్ళినదా లేదా? గదావా నవా అంటే అపర్ణ పద్మయా సహ గదావా నవా వెళ్ళిందా లేదా అని తెలుగు అన్నంత మామూలుగా ఇలా చెప్పచ్చు అన్నమాట. గతావా నవా అని ఉపయోగించాలి. అపర్ణ దానికి సమాధానం అపర్ణ పద్మతో కూడా వెళ్ళలేదు, శకుంతలతో కూడా వెళ్ళినది. అపర్ణ పద్మయా సహ నగత, శకుంతలయా సహ నగత. పద్మతో వెళ్ళలేదు, శకుంతలతో కూడా వెళ్ళింది అని ఈ విధంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి కింద. వాటిని మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. కాం ప్రతి కయా సహా వస్తాయి దీంట్లో. కాం ప్రతి అంటే ద్వితీయ. చెప్పండి, అర్థం చెప్పండి. కాం ప్రతి అంటే యువతను గురించి. కయా సహా అంటే యువతితో ఈ వస్తాయి అన్నమాట వాక్యాలు. సుభద్ర నిన్న ఇక్కడకు యువతితో కూడా కయా సహా యువతే
యవతను గూర్చి వచ్చినది. నాకు ఈ వాక్యం పెద్దగా జాగ్రత్త చూసుకోండి. సుభద్రే అత్ర కయా సహ కాం ప్రతి ఆగత. అర్థమైందా మీకు ఇప్పుడు? కయా సహ కాం ప్రతి కా ఆగత అలా వచ్చింది అనమాట. తర్వాత దానికి సమాధానం ఆవిరాలా నిన్న ఇక్కడకు ఊర్మిళ ఉపాధ్యాయురాలితో కూడా ఉపాధ్యాయ సహ ఛాయను గూర్చి వచ్చినది. ఇలా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ విభక్తి ప్రత్యయాలని తప్పు లేకుండా చెప్పుకోవాలి. తర్వాత సుమిత్ర మొన్న నీ అక్క ఇక్కడకు యువతితో కూడా యువతను కూర్చి వచ్చినది. ఆగత అని నేను చెప్తున్నాను చూడండి. సుమిత్రే ప్రహ్యః తవ అగ్రజ అత్ర కయా సహ కాం ప్రతి ఆగత అని చెప్పాలన్నమాట. సరే, ఇలాగే ఈ కింద కూడా ఇట్లాంటి వాక్యాలు ఉంటాయి, మీరు చెప్పుకోవచ్చు. అర్థం అనేటువంటిది ఒకటి అనియం లాంటిది ఒకటి ఉన్నది. అర్థం అంటే కొరకు అని అర్థం. అర్థం అంటే కొరకు. దానికి ఇక్కడ వాక్యాలు ఇస్తున్నాను చూడండి. ఈనాడు కాంచనమాల వయస్యతో పాటు ఎక్కడకు బయలుదేరినది పుత్ర ప్రస్థిత. మళ్ళీ చెప్తున్నాను చూడండి. అద్య కాంచనమాల వయస్యయా సహ పుత్ర ప్రస్థిత ఎక్కడకు బయలుదేరింది అని ప్రశ్న. దానికి సమాధానం అక్క ఈనాడు కాంచనమాల వయస్యతో పాటు స్నానార్థము కృష్ణను గూర్చి వెళ్ళినది. ప్రతి కృష్ణాం ప్రతి స్త్రీలింగం ఆకారం. స్నానార్థం ఇక్కడ అర్థం ఉపయోగించాం. స్నానార్థం అంటే స్నానం వరకు అంటాం అన్నమాట. అది కృష్ణ అనేది నది కనుక ఆ నదికి స్నానం కోసం వెళ్ళింది. మరి చెప్తున్నాను చూడండి. అగ్రజే అద్య కాంచనమాల వయస్యయా సహ స్నానార్థం కృష్ణాం ప్రతి గతా. తర్వాత ఇంకొక ప్రశ్న. అనసూయ ఈనాడు ఉదయమునందే అమ్మ దేవాలయమును గూర్చి వెళ్ళినది కదూ గదానను అని ఉపయోగించాలి. అనసూయే చెప్పండి. గదానను కదు అంటే నన్ను ఉపయోగిస్తాం అన్నమాట. అవును వెళ్ళినది. తథ్యం తథ్యం అంటే నిజం. నిజము అవును అంటాం అన్నమాట. తథ్యం గదా. తర్వాత చూడండి. కీదృషి అక్కడేమో మనం కీదృశ ఎటువంటి వాడు అని పూర్ణిమలో చెప్పుకున్నాం. ఇప్పుడేమంటున్నాం? కీదృషి అంటున్నాం. ఈకారాంతమైంది. స్త్రీలింగంలో ఈకారాంతం అయిపోతుంది. కీదృషి అంటే ఎటువంటిది. శకుంతల ఎటువంటిది. చూసారా, కకారంతో మొదలవుతుందని చెప్పారు ప్రశ్న. శకుంతల కీదృషి. శకుంతల ఉత్తమురాలే. శకుంతల ఉత్తమా ఏవ. శూర్పణఖ ఎటువంటిది. కీదృషి అన్నారా? తప్పనకండి. శూర్పణఖ కీదృషి. శూర్పణఖ దుష్టురాలు. శూర్పణఖ దుష్ట. కమల ఎటువంటిది. కమల కూడా ఉత్తమురాలే. కమలాచ ఉత్తమా ఏవ. రమ ఎటువంటిది. రమ దయాపరాయణ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇది ఇవ్వలేదు కానీ కీదృషి అనే ప్రశ్న. ఇప్పుడు చూడండి. ఈ బాలిక ఎటువంటిది. ఏషా బాలిక ఇది ప్రశ్న. దానికి సమాధానం ఆ బాలిక ఎటువంటిదో అటువంటిదే ఈ బాలిక కూడా. ఏషా బాలిక చ సా బాలిక యాదృశి తాదృశి ఏవ ఏషా బాలిక చ. అర్థం
అర్థమైంది అందరికేమి? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. సా బాలికా యాదృశి తాదృశి ఏవ ఏషా బాలికా చ. తర్వాత ఇంకో ప్రశ్న, ఈ లత ఎటువంటిది? ఆ లత ఎటువంటిదో ఈ లత కూడా అటువంటిదే. అలాగే ఏషా లత తాదృశి ఏవా అని అనొచ్చు, ఇది వెనక ఉందేనో పర్వాలేదు. సా లత యాదృశి ఏషా లత తాదృశి ఏవ. ఈ బాలిక ఎటువంటిది? కీదృశి. ఆ బాలిక ఎటువంటిదో ఈ బాలిక కూడా